8 రకాల తెలివిలు అన్ని జీవరాశులకి ఉంటాయిట. మనుషులకు కూడా అదే. మనిషికి ఏం గొప్ప వేరే తెలివి లేదు. జీవాలకి అసలు కొన్ని విషయాలు మనకంటే చీమలకి వాటికే ఎక్కువ తెలుసు, మనకంటే కుక్కలకి ఎక్కువ తెలుస్తాయి. అలాగే చెట్లకి వాటి స్పందన మనం తెలుసుకోలేము, కానీ వాటికి అనేక స్పందనలు. మనం ఇలా ఈ చెట్టును కొట్టేయాలని కానీ వాటికి తెలిసిపోతుందట. సో ఆ విధంగా ఈ అన్ని జీవరాశులకి ఉండేటటువంటి తెలివి ఒకటే అయి ఉన్నది. అయితే పైన వేసుకున్న తొడుగును బట్టి, తొడుగంటే ఇప్పుడు మనకి ఇలాంటి తొడుగు ఉంది, శరీరం 2 కాళ్ళు 2 చేతులు, కళ్ళు, ముక్కు, చెవి, నోరు అనేటటువంటి మనకి ఉంది. వాటికి ఒక కాండము, అదేంటి, తర్వాత ఆకులు, కొమ్మలు, రెమ్మలు అని వాటికి ఉంది. అలాగే మామూలుగా పురుగులకి రెక్కలు, మధ్యలో ఇది. సో ఇట్లా రకరకాల తొడుగులు ఉన్నాయి. ఆ తొడుగులు వేరైనా ఆ తొడుగులు కూడా ఎలా ఏర్పాటు అవుతున్నాయి? లోపలున్న తెలివిని ఉపయోగించుకునే విధానాన్ని బట్టి ఆ తొడుగులు ఏర్పాటు అవుతున్నాయి అని అన్నారు. లోపలున్న తెలివిని, నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో, లోపలున్న తెలివిని నువ్వు ఉపయోగించుకునే విధానాన్ని బట్టి నీకు ఆ తొడుగులు ఏర్పాటు అవుతున్నాయి. అంటే ఈ శరీరాలు ఏర్పాటు అవుతున్నాయి. అవి మంచిగా చక్కగా వాడుకున్నారు కాబట్టే ఇన్నాళ్ళు మీరు ఈ మానవ జన్మకు వచ్చారు కదా. అందుకే ఇంత మంచి తొడుగు, ఒక శరీరం, అన్ని అవయవాలు, అంగాలు అన్నీ చక్కగా ఉండి, కన్ను వంకర, కాలు వంకర ఏది లేకుండా మొత్తం ఒక శరీరం వచ్చింది. సో ఇటువంటి శరీరాన్ని ఆత్మ సాధనకి తప్పకుండా వాడాలి. అయితే ఇప్పుడు అందులో ఈ మానవులు ఇంపల్సివ్ యాక్టివిటీ ఎక్కువగా చేస్తారు. ఇంపల్సివ్ యాక్టివిటీ అంటే ఏంటి? తొందరపాటు నిర్ణయాలు ఎక్కువగా తీసుకుంటారు. దాన్నే మధుసూదనార్యులు చాలాసార్లు చెప్పారు. మానవులకి రజోగుణం ఎక్కువగా ఉంటుంది. రజోగుణం అంటే ఏంటి? కోపము, ఇంపల్స్ అంటే నాకు ఇక్కడ నచ్చలేదు, ఐ విల్ గో అవుట్ అనుకుంటా, ఏదో కష్టం అనిపించింది మనకి. సో అలాంటి ముఖ్యంగా ఈ గురు మార్గంలో ఉన్నవాళ్ళు త్యజించవలసింది అది ముఖ్యమైనటువంటిది, ఎవరైనా సరే కదా. సో మనకు కోపం వచ్చి పోయాం, నో ప్రాబ్లం. బట్ మళ్ళా నెమ్మదిగా తిరిగి రావాలి. అంటే ఆ ఇంపల్స్ని కాసేపు అయిన తర్వాత నెమ్మదిగా, కాసేపు కాదు, 10 రోజులు, వారం రోజులు, నెల రోజులు అయిన తర్వాత నెమ్మదిగా దాన్ని మనం ఆలోచన మళ్ళా చేసుకుని మనము నెమ్మదిగా ఎందుకంటే ఎందుకు చెప్తున్నాను ఈ ఇంపల్స్ మాట ఒకటి ఎందుకు చెప్తున్నానంటే, ఈ ఇంపల్స్ వల్ల అత్యంత గొప్పదైనటువంటి గురు మార్గానికి వచ్చి మనం పురోగమించాలి, కానీ తిరోగమించకూడదు ఎవరైనా సరే. సో ఇక్కడ ఉన్న అందరికీ చెప్తున్నా, ఆశ్రమంలో కానీ, గురువుల వల్ల కానీ, ఇక్కడ ఉన్నటువంటి మిగతా సభ్యుల వల్ల కానీ మనకి ఒకళ్ళకి అనేకమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, ఉండకుండా ఉండదు. ఎందుకంటే భార్యాభర్తలే కొట్టుకు చేస్తున్నారండి. కొట్టుకోవట్లేదా? డైవర్స్లు ఎందుకు అవుతున్నాయి? 4 నెలలు పెళ్లి కాకముందే డైవర్స్లు అవుతున్నాయా లేదా? మరి ఇంతమంది భిన్నాభిప్రాయాలు, భిన్నమైనటువంటి కులాలు, భిన్నమైనటువంటి సర్కమస్టాన్సెస్తో మనం వచ్చాం కాబట్టి తప్పకుండా మనకి ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి కొంచెం ఇబ్బందులు వస్తాయి. అయితే ఇబ్బందులు వచ్చినప్పుడు ఇంపల్స్ వస్తుంది, వెళ్ళిపోయా ఇదంతా నా వల్ల కాదని అనిపిస్తుంది. ఎందుకు అనిపిస్తుంది చెప్పనా? నాకు కూడా మధుసూదన ఆర్యులు అంటే అది దుఃఖం కాదు, కేవలము ఆ సాహచర్యం, ఆ స్నేహభావం ఒక్కసారి ఒక అండ వెళ్ళిపోయింది అనుకోండి, మనకి ఎంతో కష్టంగా ఉంటుంది. అయితే నాకేం ఇంపల్స్ వచ్చింది తెలుసా? నేను కూడా ఆయన వెళ్ళిపోయాడు, ఇప్పుడు ఎవరి కోసం నేను పాటుపడాలి, దేనికోసం నేను ఇది అంత గొప్ప ఎబిలిటీని తెలుగులో ఏమంటాము, సామర్థ్యం కలిగిన గురువులే, చంద్రయారులే వెళ్ళిపోయారు. తర్వాత మధుసూదనార్యులు కూడా వెళ్ళిపోయారు. సామాన్యమైనటువంటి నేనేం చేయగలను?
ఇది నా బాధ్యత కాదు. నేను కూడా ఏ కాశీకో రామేశ్వరానికో వెళ్ళిపోయి నా శేష జీవితాన్ని నిశ్చింతగా గడపాలని అనుకున్నాను. ఇంపల్స్ అంటే ఒక క్షణికం కాదు, ఆయన వెళ్ళిపోయిన వియోగంలో జరిగినటువంటి స్థితి అది. వెళ్ళిపోవాలనుకున్నాను నేను. ఇక్కడ ఉండరాదు నేను ఇంకా. ఎందుకంటే ఆయన ఏ విధమైనటువంటి నైరాశ్యం అంటే ఎంతో అపోజిషన్ ఎదుర్కొన్నారు. ఎన్నో గుండెపోట్లు, శారీరక, మానసిక, ఆర్థిక విషయాలలో ఆయన ఎంతో, అంటే మీరు కూడా పడ్డారు, ఆయనతో పాటు మీరందరూ కూడా పడ్డారు, ఆయనతో పాటు ప్రయాణం చేసిన అందరూ పడ్డారు. అది ఎవరిని నేను తక్కువ ఎస్టిమేట్ చేయలేదు. మీరందరూ కూడా చాలా కష్టపడ్డారు ఆయనతోటి, మామూలు కష్టం పడలేదు. లేకపోతే ఇదంతా ఇంత నిర్మాణం ఇంత గొప్పగా కాదు. అయితే ఆ ఇంపల్స్ అంటే నాకు కూడా ఆయన వెళ్ళిన వియోగంలో ఇదంతా వదిలేసి నేను హాయిగా ఒక నిశ్చింతమైనటువంటి జీవితం, నా సాధన నేను చేసుకుంటూ వెళ్ళిపోవాలనేటటువంటిది నాకు చాలా కలిగి. అయితే అప్పుడు నేను ఎలా నిలదొక్కున్నానో చెబుతున్నా. అంటే మీకు కూడా ఒక సూచన అది. ఎవరు కూడా అలా ఇంత చక్కటి గురు మార్గంలో ఎంతో కష్టపడి ప్రయాసలు వచ్చి ఎంతో ముందుకు వచ్చిన తర్వాత మధ్యలో వదిలేసి వెళ్ళకండి. అది నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నా. వస్తుంది బాధ. ఇప్పుడు మీరు అనుభవించిన అన్ని బాధల కంటే మీరు ఒప్పుకుంటారో లేదో, నేను అనుభవించిన బాధ ఎక్కువ కాదా? చెప్పండి. ఈ కష్టం ఎంత కష్టం మీకు బాధ కలిగింది, అందరికీ బాధ కలిగింది. అయితే ఇప్పుడు నా డ్యూటీ ఏంటి? నేను వదిలేసి వెళ్ళిపోవటం కరెక్టా, లేదా నిలబడి ఎవరైతే ముందుకు వస్తారో వచ్చారా లేదా అంటే నేను ఇప్పుడు రిజల్ట్ కోసం నేను చూడకూడదు. వచ్చినా రాకపోయినా నేను ఈ పరంపరని కంటిన్యూ చేయటం కరెక్టా, వెళ్ళిపోవటం కరెక్టా? చెప్పండి, మీరే డిసైడ్. కంటిన్యూ చేయాలి కదా. సో కంటిన్యూ చేయాలి అంటే మరి మీరందరూ కూడా నాకు ఉండాలి కదా. మీకోసమే కదా. నేను ఎవరు లేకపోతే నేను దేనికోసం చేయాలి కదా, అవునా కాదా? సో నాకు కూడా అంటే నేను కూడా ఒక మానవ సహజమైనటువంటి స్థితిలోనే చంద్రయాలకు చెప్పుకున్నాను. ఆయన తీసేసిన తర్వాత నాకేంటి, నేను కూడా ఎందుకు చేయాలి? వెంటనే నాకు లోపల ఏమొచ్చింది తెలిసిందా? మరి నీకు దేనికి ఇచ్చాను నేను అనుమతి? నీకు దేనికి ఇచ్చాను? ఎంజాయ్ చేయటానికా, లేదా నాకు అనుమతి ఇవ్వబడిందని గొప్ప చెప్పుకోవటానికా, లేకపోతే ఉన్నవాళ్ళని పరిపూర్ణులుగా తీర్చిదిద్దటానికా? అంతే. సో నాకు ఎంత దుఃఖం కలిగినా, ఎంత కష్టం కలిగినా నిలబడవలసినదే. అదే నన్ను గమ్యానికి చేరుస్తుంది. కాబట్టి మీకు కూడా అటువంటి పరీక్షలు వస్తాయి. మీకు పక్క వాళ్ళ వల్ల ఇన్సల్ట్ కలుగుతుంది, గురువుల వల్లే మీకు బాధ కలగచ్చు. ఎన్నోసార్లు చెప్పాను కదా, నేను చెప్పింది కాదు, ఇది శంకరాచార్యుడు చెప్తాడు. గురువులు ఎప్పుడు కూడా లోపాలనే ఎత్తి చూపిస్తారు, నీలో ఉన్నటువంటి సద్గుణాలు వాళ్ళు ఎంచరు. ఆల్రెడీ నువ్వు సద్గుణవంతుడు కాబట్టే గురు మార్గానికి వస్తావు. కాబట్టి ఇంకా విడిగా నీకు రోజు గురుగారు నువ్వు మంచివాడి అని అందులో ఆయన చెప్తూ ఉంటాడు మధుసూదనాలు. భార్యకు రోజుకు 3 సార్లు 4 సార్లు ఐ లవ్ యూ అని చెప్తే ఆవిడ సంతోషంగా ఉంటుంది. లేకపోతే విడిపోతున్నారు ఇవాళ రేపు రోజు చెప్పాలి అని. అట్లాగే గురువులు ఏమన్నా రోజు ఒరే మధు నువ్వు మంచివాడివి, ఒరే లచ్చబ్బ నువ్వు మంచిదానివి, ఒరే నరేందర్ నువ్వు మంచివాడివి గొప్పవాడివి అని చెప్తారా వాళ్ళు? కదా. మొగుడు తిట్టినా, భార్య కసురుకున్నా ఒకళ్ళకొకళ్ళు అడ్జస్ట్ అవుతూ వెళ్ళిపోవాలి. అంతేగాని వాడు నన్ను రోజు అవి ఒక వ్యక్తిత్వ దోషాలు మనం లెక్క చేయడానికి, భార్యాభర్తల్లో వ్యక్తిత్వ దోషాలు లెక్క పెడుతూ మనం ఎక్కడ కూర్చుంటామండి? కూర్చోడానికి వీల్లేదు కదా, అవునా? వ్యక్తిత్వ దోషాలు లెక్క పెడుతూ కూర్చుంటే ఏమవుతుంది? విడిపోతాం కదా. విడిపోమా? ఇప్పుడు అయ్యేవన్నీ అంతే.
అమ్మాయి అల్లుడితో సరిగా 4 రోజులు కొట్లాడంగానే మన ఇంటికి తెచ్చేసుకుంటున్నాం.